శ్రీకాంత్ గారు అడుగుతున్నారు విజయనగరం నుంచి ఈ ప్రశ్నని. ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరిగా ఎందుకు అలంకరిస్తారు? ఆషాఢ మాసము అనగానే మనకు బోనాలు గుర్తుకొస్తాయి. అసలు వాస్తవానికి ఈ వారాహి నవరాత్రులు ఆచరించిన, ఈ బోనాలు ఆచరించిన దీని వెనకాల సామాజికమైనటువంటి కోణము దాగి ఉందమ్మా. ఎందుకు అంటే ఆషాఢ మాసము నుంచి వర్షాలు అధికమయ్యి నేల అంతా కూడా తడితడిగా ఉండడం వలన అనేక రకములైనటువంటి కీటకములు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి కీటకములన్నీ కూడా బయటకు వచ్చి రకరకాల సూక్ష్మజీవులు ఉద్భవించి ఇవన్నీ కూడా మానవుల యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపించి ఎక్కువగా నేలంతా తడిగా ఉండడం వలన చెత్తా చెదారములు కనుక ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు అది దుర్గంధభూయిష్టంగా మారిపోయి పర్యావరణం కలుషితమయ్యి తద్వారా అంటురోగములు వ్యాపించేటువంటి అవకాశము ఉంటుంది. అందుకే మనకు పెద్దవాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఈ వర్ష ఋతువు వచ్చిన తర్వాత కురిసేటువంటి ఈ తొలకరి వానల ద్వారా వచ్చేటువంటి కొత్త నీరును అప్పుడే తాగొద్దు అని చెప్తూ ఉంటారనమాట. అలా ఈ ఆషాఢమాసం ప్రారంభమయ్యే కాలానికి ఎక్కువగా వాతావరణంలో మార్పులు జరిగి వాటి ద్వారా అంటురోగములు ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది కనుక చిన్నపిల్లలు పెద్దవారు అంటురోగాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక పిల్లలను పెద్దలను ఈ అంటురోగముల నుంచి బయటపడవేయడం కోసము ఆ గ్రామంలో అంటురోగాలు ఏవి కూడా ఆ గ్రామంలోకి ప్రవేశించకుండా ఉండడం కోసము గ్రామ చివరిలో ఉన్నటువంటి గ్రామ దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. గ్రామ దేవత అంటే ఆ గ్రామానికి పొలిమేరలో ఉండేటువంటి అమ్మవారు అన్నమాట. అంటే ఏవైనా కానీ దుష్టశక్తులు ఊర్లోకి ప్రవేశించాలంటే పొలిమేర నుంచేగా ప్రవేశించాలి కనుక దుష్టశక్తులను అడ్డుకునేటువంటి విధంగా అమ్మవార్లను ఈ గ్రామ దేవతను పొలిమేరలలో ఉంచుతారనమాట. ఆషాఢ మాసంలో ప్రజలందరూ కూడా ఈ బోనాలు అనేటువంటి పేరుతో ఉత్సవాలు ఆ గ్రామ చివరిలో ఉన్నటువంటి ఈ అమ్మవార్లకు ఉత్సవాలు చేస్తారు. ఇప్పుడు ఈ వారాహి నవరాత్రులు ఒక సాంప్రదాయంలో ఆచరించేటువంటివి. ఇక గ్రామం శివారులో ఉండేటువంటి అమ్మవార్లందరినీ కూడా ప్రతి ఆదివారము బోనాలు అనేటువంటి పేరుతో ఆరాధన చేస్తూ ఉంటారు. అయితే ఇక శాకంభరి అనేటువంటి అమ్మవారి యొక్క ఆరాధనలో అయితే కనుక అమ్మవారిని ఆ గ్రామ దేవతలు కానివ్వండి లేదా ఆ గ్రామంలో మరో దేవత కానివ్వండి పాడ్యము నుంచి నవమి వరకు ఖచ్చితంగా ఆరాధన చేసుకోవాలి. దశమి రోజున అంటే ఆషాఢ శుద్ధ దశమి రోజున అమ్మవారిని శాకంభరిగా పూజించాలని మనకు సాంప్రదాయం తెలియజేస్తుంది. శాకంభరి అంటే ఆ రోజున అమ్మవారిని శాకములతో, కూరగాయలతో, ఆకుకూరలతో ఆరాధన చేయాలి, అలంకరణ చేయాలి. దీని వెనకాల ఒక కథ ఉంది, అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. పూర్వము దుర్గముడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేటువంటి వాడు. ఈ రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి ఒక వరమును కోరుతాడనమాట. సాధారణంగా ఈ రాక్షసులందరూ కూడా దేవతలపైన విజయమును సాధించడం కోసము, వేదాలను నాశనం చేయడం కోసము ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ దుర్గముడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి బ్రహ్మ అనుగ్రహమును పొందిన తర్వాత ఈ ప్రాంతంలో అంటే ఈ భూమండలం మీద ఉన్నటువంటి బ్రాహ్మణులకు అందరికీ కూడా వేద మంత్రములు మర్చిపోయేట్టుగా వరాన్ని ఇవ్వు అంటాడు. చాలా విచిత్రం. ఎందుకు ఇట్లా కోరుకుంటాడు అనంటే వేదంలోనే సమస్తమైనటువంటి విజ్ఞానము, వేదం ద్వారానే దేవతలను ఆరాధించేటువంటి యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా వేదాల్లో ఉంటాయి. అందుకే మనకు తక్షశిల, కాశీ బనారస్ యూనివర్సిటీ వీటన్నిటిని కూడా అందులో ఉన్నటువంటి యజ్ఞ గ్రంథాలు, ఈ వేద గ్రంథాలన్నింటినీ కూడా బ్రిటిష్ లాంటి వారు తగలబెట్టేశారు. అంటే వేదాలను నాశనం చేస్తే సంస్కృతి నాశనం అవుతుంది అనేటువంటిది అన్నమాట. రాక్షసులు ఎప్పటి నుంచో చేసేటువంటి వారు మొన్నటి వరకు మనం చూసాం. అయితే
వేదాల ద్వారా దేవతలకు యజ్ఞములు హవిస్సులు అందేటువంటివి కనుక ఆ వేదాలు నేర్చుకున్నటువంటి వారందరూ వేదములు మర్చిపోవాలి అని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అని వెళ్ళిపోయాడు. అంతే, అందరూ వేదములు మర్చిపోయారు. మంత్రములు ఏవి కూడా గుర్తుకు రావడం లేదు. మంత్రములు గుర్తుకు రావడం లేదు కనుక యజ్ఞాలు చేయడం రాదుగా, కనుక యజ్ఞములు ఆగిపోయాయి. ఎప్పుడైతే యజ్ఞములు ఆగిపోయాయో దేవతలకు ఆహారం అందడం అనేటువంటిది పూర్తిగా బంద్ అయిపోయింది. దేవతలకు ఆహారం ఏ విధంగా అందుతుంది? దేవానాం ఆజ్యమాహారం అంటుంది శాస్త్రం. దేవతలకు ఆహారము ఆజ్యమే అని చెప్తుంది. అంటే ఆవు నేతి తీసుకొని ఓం అగ్నయే స్వాహ అంటే అగ్నికి ఆహారం, ఓం గణపతయే స్వాహ అంటే గణపతికి ఆహారం, ఓం రుద్రాయ స్వాహ అంటే రుద్రునికి ఆహారం. ఇలా ఏ దేవతను స్మరించుకొని ఈ మంత్రములు చెప్పుకుంటూ స్వాహాకారం సమర్పిస్తామో అగ్ని ద్వారా ఆ దేవతలకు ఆ హవిస్సు అంది వారికి అది ఆహారంగా పొందుతారనమాట. ఇప్పుడు యజ్ఞాలు ఆగిపోయాయి. యజ్ఞాలు ఆగిపోవడం వలన దేవతలకు ఆహారము పూర్తిగా పోయింది. దేవతలకు ఆహారము లభించకపోవడం వలన దేవతలు శుష్కించి ఇక్కడ భూమి మీద వర్షాలు మొదలైనటువంటి ఏవి కూడా లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేసేసారు. ఎప్పుడైతే వర్షాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయో ఇక్కడ విపరీతమైనటువంటి కరువు రావడం అనేటువంటిది ప్రారంభించింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తినడానికి తిండి లేనటువంటి స్థితి వచ్చేసింది. ఎక్కడ చూసినా కానీ ఆర్తనాదాలు, మరణావస్థలో ఉన్నారు. ఇప్పుడు కొంతకాలం పాటు చాలా ఆహారానికి దూరమైపోయినట్టు ప్రజలందరూ కూడా ఒక్కసారి అమ్మవారి కోసము తపస్సు చేసి అమ్మవారి దర్శనమును పొంది, అమ్మ నీ బిడ్డలం మేమందరం కూడా ఆహారం లేకుండా అయిపోయాము అని అంటే వీరి ఎదురుగా ప్రత్యక్షమైనటువంటి అమ్మవారు శాకంభరిగా ఆ అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆవిడ ప్రత్యక్షమైనటువంటి రోజు ఆషాఢ శుద్ధ దశమి. ఆ అమ్మవారు అనేకములైనటువంటి శిరస్సులు, అనేకములైనటువంటి చేతులు, బాహువుల చేత ప్రత్యక్షమైంది. ఆమె చేతుల్లో అన్ని కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా పెట్టుకొని మొట్టమొదలు వీళ్ళందరూ దేంతో బాధపడుతున్నారు? ఆహారం లేక బాధపడుతున్నారు కనుక వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని ఆమె అందించడము, కడుపు నిండా ఆహారం తిన్నటువంటి వీళ్ళందరూ కూడా మళ్ళీ దేవతల కోసం యజ్ఞములు చేయడము, దేవతలు యజ్ఞముల ద్వారా మళ్ళీ ఆహారం పొందడం ద్వారా శాకంభరి ద్వారా ప్రజలకు ఆహారం అంది. దేవతలకు ప్రజలకు ఆహారం అందడం వలన ఆషాఢ శుద్ధ దశమి రోజున ఉద్భవించినట్టు అమ్మవారిని ప్రజలందరూ కూడా శాఖముల చేత తమకు ఆహారమును అందించినది కనుక ఆ అమ్మవారిని శాకంభరి అనేటువంటి పేరుతో పిలిచారు. కనుక నవరాత్రులు ఆచరించిన తర్వాత ఆషాఢ శుద్ధ దశమి రోజున అందరూ ఆ అమ్మవారిని వివిధ రకములైనటువంటి కూరగాయలు, ఆకుకూరలతో ఆరాధన చేసి ఇంట్లోకి ఎవరు వారు కూడా తప్పకుండా అమ్మవారిని కూరగాయలతో, ఆకుకూరలతో ఆరాధన చేసి గ్రామంలో గ్రామ దేవతలకు ఆరాధన చేస్తే కనుక ఆ ఆకుకూరలు, కూరగాయల చేత ఆ రోజున మరుసటి రోజున కానీ సాయంకాలం కానీ ఆ కూరగాయలను అన్నదానంలో విరివిగా ఉపయోగించుకోవడము, ఇంట్లో ఆరాధన చేసినటువంటి వారైతే ఆ కూరగాయలను ఎవరికైనా కానీ పేదవాళ్ళకు కానీ బ్రాహ్మణులకు కానీ స్వయం పాకం కింద ఇవ్వడము, ఒకవేళ కుదరకపోతే వారే ఆ ఇంట్లో ఆ రోజున వండుకొని చేయడం ద్వారా ఈ శాకంభరి యొక్క అనుగ్రహము కలుగుతుంది.